హాయ్! హలో! మీకు మహా అద్భుతం చూపిస్తున్నా చూడండి. ఇది మేము గూగుల్ కులాప్ స్వామి దర్శించుకున్న తర్వాత చిల్లారిపల్లి కోనకెళ్ళే రూట్‌లో ఈ చెరువు వస్తుందనమాట. సో, ఎగ్జాక్ట్‌గా నాకు పేరైతే గుర్తులేదు. నేను మర్చిపోయినా ఫస్ట్ టైమ్ వెళ్ళినా కాబట్టి. అక్కడి నుంచి మేము తర్వాత ఇప్పుడు ఇక్కడ చిల్లారిపల్లి కోనకెళ్ళే టైంలో చూపిస్తున్న ఇదనమాట. గ్రీనరీ అక్కడ చిన్న చెట్లు, తర్వాత అరటి పళ్ళు, తర్వాత శనగ చెట్లు మొత్తం గ్రీనరీ. ఇక్కడ వీళ్ళకి కాలువల్లో నీళ్ళొస్తున్నాయి. ప్లస్ బోర్ వాటర్‌లో నీళ్ళు గూడా బాగున్నాయి. ఎండల కాలం వస్తున్నా గూడా. సో, అందుకే ఇక్కడ అన్నీ ప్రకృతి అంతా గ్రీనరీగానే ఉందని నాకనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కాలువ నీళ్ళొస్తున్నాయి. మన సైడ్ అయితే లేవనమాట. ఈ వెళ్ళే దారిలో ఇది నేను విజిట్ చేయడానికి ఇక్కడ అన్నీ లొకేషన్స్ సూపరున్నాయనమాట. ఇదెక్కడో అనుకుంటాం కానీ మన ఏరియాలో అనమాట. కాబట్టి ఇక్కడ అరటి తోటలెక్కువ పెట్టారు. అలా రీల్ జేసుకోవడానికి అలా వీడియో షూట్ చేసినా అనమాట. ఇక్కడ కొద్దిసేపు ఉన్నాము. తర్వాత ఇంక మళ్ళీ నడక మొదలుపెట్టామనమాట. ఇది చిల్లారిపల్లి కోనకి ఇంకొక కిలోమీటర్లు ఉన్నట్లుగా ఈ ప్లేస్ వస్తుంది. ఒకసారి విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. నిజంగా అంటే సూపరుంది. ఇక్కడైతే జారుడు బండలా ఉంటుంది. కానీ జారుడు బండ కాదు. కొండ లొకేషన్ బాగుంది. ఆ లొకేషన్ కోసమే నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది. మీకు చూపించడం ఎలా ఉంటుందనేసి. సో, ఇది నిలువ తీయడంలో అలా చూడండి జారుడు బండ, కానీ ఇది జారుడు బండ కాదు. ఇక్కడ నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. చూడండి ఎలా ఉంది లొకేషన్. సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ కవర్ సాంగ్స్ అయితే బాగా తీయొచ్చు. నిజంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంత ప్లేస్ చూడండి. రాను రాను ఎలా ఉంటాయి చూడండి. వస్తూనే ఉంటుంది. వీడియో కంటిన్యూ చూడండి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా ఉంది. అక్కడ వీడియోలు తీసుకొని ఇంకా బయలుదేరాము. చిల్లారిపల్లి కోనకి ఎండ్ అవుతుంది. అప్పటికి 11:30 అయిందనమాట. అందువల్ల మేము ఫాస్ట్‌గా బయలుదేరడం జరిగింది. ఆ రోజు 4 ప్లేసులు విజిట్ చేసాము. చిల్లారిపల్లి కోన, గూగుడు కులాబ్ స్వామి, పారనపల్లి కోన, తర్వాత పారనపల్లి డ్యామ్, ఇలా 4 వెళ్ళాము. రెండో ప్లేస్‌కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ స్వామి ఉంటుంది. ఇక్కడ స్వామి కొంతసేపు చూసుకొని ఫస్ట్ అక్కమ్మగారికి వెళ్ళే ముందర ఇక్కడ స్వామి దగ్గర కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ జనాలైతే ఎప్పుడు కిటకిటలు ఆడుతున్నారు. అందులో పరస ఉందంట నెక్స్ట్ డే. అందుకే జనాలు ఎక్కువ హెవీగా రాజకీయ నేతలు అందరూ వస్తున్నారు పోతున్నారు అనమాట. ఇక్కడ మేము విజిట్ చేసిన తర్వాత కాసేపు కూర్చున్నాం. అలానే ఏంటంటే ఇలా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అంటుంటారు 5 నిమిషాలన్నా కూర్చోవాలి అక్కడ దర్శించుకున్న తర్వాత అని అంటుంటారు అనమాట. అందువల్ల నేను 5 నిమిషాలు కూర్చోవాలని మా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టా. నేను కూడా కూర్చున్నాను అనమాట. ఇక్కడ అప్పటికే బాగా ఎండ అనిపిస్తుంది. 11:30కి మామూలుగా ఎండ అనిపించలేదు. చూడండి 11:30కి ఎలా ఎండలు స్టార్ట్ అయ్యాయో. నెక్స్ట్ డే పరస ఉంది. అందుకని వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ అనమాట. పైన అక్కమ్మ గారులు కూడా ఉంటారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు లోపల సాధువు గారు తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు. అది మేము చూడడానికి వెళ్ళినప్పుడు నేను ఏడుస్తున్నాను అనమాట. ఆకలి అవుతుంటే అప్పుడు ఏడుస్తున్నానని ఆ సాధువు కింద ఎర్రమట్టి ఉండే అనమాట. ఆ ఎర్రమట్టిని చెరిగి దాంతో చట్నీ చేసి ఇచ్చారు. తర్వాత అలా తిప్పి అరటి పని చేసి ఇచ్చాడు. అందరూ తినకముందే నేను తినేసి ఆకలి ఎక్కువ అవ్వడంతో ఆ రోజు నేను ఒక్కటే తినేసిన అదంతా. కానీ నన్ను ఏమనలేదు, నేను చిన్నపిల్లని కాబట్టి. తర్వాత ఇది రెండోసారి నేను రావడం జరిగింది. అప్పుడు నాకు నిజంగా సరిగ్గా గుర్తులేదు చిన్నప్పుడు వచ్చా కాబట్టి. చాలా రోజుల నుంచి రావాలనుకున్నా. ఈరోజు కుదిరిందనమాట. మామూలుదే దేవుడి ఆజ్ఞ లేనిదే మనం కూడా వెళ్ళలేము. అలా వచ్చిందేమో. ఇక పైన లొకేషన్ చూడండి. అక్కమ్మ గారి దగ్గర నుంచి కిందకి అనమాట. టోటల్ కొండలే. కొండలు ఈ కొండల మీద అన్ని బండలనమాట. ఎలా మోసారో ఏమో అప్పట్లో వాళ్ళు పెద్దవాళ్ళు. బండ్లన్నీ స్టెప్స్ బాగా అట్లనే బాగున్నాయన్నమాట. చాలా మహిమల గల టెంపుల్ చూడండి. అక్కడ మొక్కుకొని రాళ్ళు కూడా పేర్చుంటారు ఇక్కడ. ఈ శివరాత్రికి బాగా జరుగుతుంది ఇక్కడైతే. నిజంగా అంటే ఎక్సలెంట్‌గా ఉంది టెంపుల్. ఇంత టెంపుల్ మన ఏరియాలోనే ఉందా అని అనిపించే అంత కొండల మధ్యలో హెవీగా భలే ఉంటదనమాట. ఇక్కడ అక్కమ్మగారులు అనమాట. అక్కమ్మగారులుగా ఇక్కడ ప్రత్యేకత గవిలో ఉంది అక్కమ్మగారులు. లోపల అనమాట. అక్కడ లోపల ఇక్కడే తపస్సు చేసింది ఆయన. లోపల ఇంకొక గుహ ఉందనమాట. ఆయన తలకిందులుగా తపస్సు చేశాడు. నాకు ఇంకా గుర్తులేదు సరిగ్గా చెప్పడానికి. చిన్నప్పుడు కదా నేను వెళ్ళిండేది. ఇదైతే కాదు, అక్కడ లోపల బ్లాక్ కనిపిస్తుంది. అక్కడ ఇంకొక గుహ ఉందనమాట. అక్కడే అనుకుంటా ఆయన తలకిందులు తపస్సు చేశారు. ఇప్పుడు ఆయన ఇక్కడైతే సాధువులు లేరు. అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎక్కడ సాధువులు బయట కనిపించడం లేదు. చూస్తుంటే అప్పట్లో కనిపించేవాళ్ళు. ఇట్లా గుడుల దగ్గర, టెంపుల్స్ దగ్గర వాళ్ళు సేవ చేసుకునేవాళ్ళు అనమాట. చూడండి గుహలో ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి మళ్ళీ మేము దిగేటప్పుడు నేను మొత్తం అన్ని వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో. అప్పటికి 12 అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము పారనపల్లి కోనకి బయలుదేరామన్నమాట. అలా బయలుదేరి ఇంకా స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎలా ఉందో లొకేషన్. నిజంగా అంటే ఎక్సలెంట్గా ఉంది కదా. వస్తూ అలా వీడియో షూట్ చేసి ఎలా ఉందో కామెంట్లో